హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ రమ్యతో. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను మీ రమ్య. ఐఎమ్ ఏ కాంటెంట్ రిలేటెడ్ టు కుకింగ్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సో వీడియోకి వచ్చేస్తే ఈరోజు ఒక మంచి ట్రావెల్ వ్లాగ్. నేను మా మమ్మీ వాళ్ళు అయితే బయటికి వెళ్ళాము. అది ఎక్కడికో కాదు, క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ఇది షామీర్పేట దగ్గరలో ఉంటుంది. వీళ్ళు ఎవరికైనా ఈ టెంపుల్ గురించి తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి. సో మేము ముందుగా టెంపుల్కి వెళ్ళే ముందు షామీర్పేట కట్టమైసమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా దాంట్లో మనకి అలియాబాద్ రత్నాలయం టెంపుల్ కూడా వస్తుంది. అలియాబాద్ రత్నాలయం టెంపుల్ దాటినాక మనకి క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వస్తుంది. అది మజిద్పూర్లో ఉంటుంది. యాక్చువల్గా ఎవ్రీ కనుమకి అక్కడ జాతర అయితే జరుగుతుంది. సో మేము కనుమ నెక్స్ట్ డే అయితే వెళ్ళాము. సో వెళ్ళే ముందే మనకి షామీర్పేట కట్టమైసమ్మ తల్లి టెంపుల్ వస్తుంది కాబట్టి అక్కడ ఆగి మంచి దర్శనం చేసుకొని కొంచెంసేపు అక్కడ కూర్చున్నాము. ఆ తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. కనుమ రోజు జాతర రోజు చాలా రష్ అయితే ఉండేనంట. నాకు యాక్చువల్గా ముందు రోజు వెళ్ళలేదు మేము కనుమ రోజు. సో నెక్స్ట్ డే కొంచెం పబ్లిక్ తక్కువే ఉండే. సో ప్రశాంతంగా దర్శనం చేసుకున్నామైతే వెళ్ళాము. సో ఇదే క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్. దాదాపు 350 ఏళ్ళు చరిత్ర గల ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిశారు. టెంపుల్ అయితే హిల్ పైన ఉంటుంది. ఎక్కడ చూసినా మనకి కొండ ప్రాంతాలే కనిపిస్తాయి. అందుకే దీనికి క్షేత్రగిరి అని పేరు వచ్చింది. సో నేను ముందు చెప్పినట్టు ఎవ్రీ కనుమకి ఇక్కడ ఒక మంచి జాతర జరుగుతుంది. సో అందుకే మనం టెంపుల్లో చూసినట్టయితే మంచిగా డెకరేట్ చేసి పెట్టారు. సో మీరు కూడా నాతో పాటు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోండి. ఒకవేళ మీరు ఎవరైనా ఈ టెంపుల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మీరందరూ కూడా నాతో పాటు ఈ టెంపుల్ చూసేయండి. సో ఇంకా అలా 1:30 వరకు అయితే ఇక్కడే మంచిగా కూర్చొని టైం స్పెండ్ చేసాము. నేను ఈ టెంపుల్కి రావడం సెకండ్ టైం. సో అందుకే మంచిగా కూర్చొని టెంపుల్ మొత్తం చూసుకున్నాము. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. సో ఇక్కడ నుంచి ఇంకా మేము రత్నాలయం టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో రత్నాలయం టెంపుల్ లంచ్ టైంలో క్లోజ్ ఉంటుంది. సాటర్డే అయినా సరే అది ఆఫ్టర్నూన్లో క్లోజ్ ఉంటుంది. సో మేము రత్నాలయంకి వెళ్ళేసరికి 2:30 అయ్యింది. సో ఇంకా లంచ్ అదంతా ప్యాక్ చేసుకుని వెళ్ళాం కాబట్టి ఇంకా అక్కడే లంచ్ చేసుకున్నాము. రత్నాలయం టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. మనకు అక్కడ గార్డెన్ కూడా ఉంటుంది. నాకు తెలిసి ఈ టెంపుల్ అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా స్పేషియస్ కూడా ఉంటుంది. ఇక్కడ టెంపుల్ మాత్రమే క్లోజ్ ఉంటుంది. బట్ అక్కడ గేట్స్ అయితే ఓపెన్ ఉంటాయి. మనకి గార్డెన్లో కూర్చొని మంచిగా లంచ్ చేసుకొని కొంచెం సేపు అక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ అయితే ఉంటాయి. సో అక్కడ మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. మీకు కూడా ఒకవేళ ఫస్ట్ టైం అయితే టెంపుల్ మొత్తం చూపిస్తా చూడండి. సో ఇంకా మేము ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా లంచ్ చేసేసుకొని అలా కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడంతో 4 అయిపోయింది. ఇంకా 4 అవ్వగానే టెంపుల్ అయితే ఓపెన్ అవుతుంది మనకి. సో ఇంకా అక్కడ స్వామివారి దర్శనం చేసుకుందామైతే వెళ్ళాము. సో ఈ టెంపుల్ వచ్చేసి ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం వల్ల మనకు చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. సో మేము ఇంకెలా ఫ్యామిలీ మొత్తం 1 డేలో 3 టెంపుల్స్ అయితే కవర్ చేసాము. చాలా పాజిటివ్గా, చాలా ప్రశాంతంగా అనిపించింది. అది కూడా సాటర్డే రోజే వెంకటేశ్వర స్వామి టెంపుల్స్కి వెళ్ళడం ఇంకా మంచిగా అనిపించింది. ఎక్కడ కూడా ఎక్కువగా రష్ లేదు. పండుగ 3 డేస్ అయిపోయినాక నెక్స్ట్ డే వెళ్ళాం కాబట్టి అంతగా రష్ లేదు. చాలా ప్రశాంతంగా ఉండే. ఇక్కడ కూడా ఇంకా స్వామివారి దర్శనం అయితే చేసేసుకున్నాము. నేను మీకు కూడా ఇక్కడ స్వామివారి దర్శనం చేపిస్తా, చూసేయండి మీరు కూడా. సో ఇక్కడ స్వామివారు మనకి ఎంత దూరం నుంచి చూసినా కూడా చాలా బాగా కనిపిస్తారు. మీలో ఎవరైనా ఇంకా ఈ టెంపుల్కి వెళ్ళకపోతే మాత్రం ఒక్కసారి వెళ్ళి దర్శించుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా డివోషనల్గా, పాజిటివ్గా మా డే అయితే కంప్లీట్ చేసాము. చాలా బాగా అనిపించింది. అందుకే మీ అందరితో షేర్ చేస్తున్నా. ఇంతకీ మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరెన్నో ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.